ఎంఎస్ టీవీ నేను శ్రీచంద్ర బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. మేము విడిపోయేదే లేదు, విడాకులు తీసుకోబోమంటున్న విద్యాబాలన్. ఎన్నికల్లో పోటీకి దిగనున్న రాఖీ సావంత్, మాయావతిపై పోటీకి సై అంటున్న ముద్దుగుమ్మ. నేడే సూపర్ మూన్, కార్తీక పౌర్ణమి రోజున పండు వెన్నెలను ఆస్వాదించేందుకు సిద్ధమవుతున్న భక్తులు. మోదీని ఆకాశానికి ఎత్తుతున్న విదేశీ మీడియా, నోట్లు రద్దు చేసి మంచి సంస్కరణలు చేశారని ప్రశంస. బ్యాంకుల్లో నగదు డిపాజిట్ అనుమతికి పరిమితి లేదన్న ఆర్థిక శాఖ, ఎంతైనా డిపాజిట్ చేసుకోవచ్చుట. రెండో టెస్ట్ కు టికెట్లు అందక వైజాగ్ లో అభిమానుల ఆందోళన, నిమిషాల్లోనే అమ్ముడుపోయిన టికెట్లు. అప్డేట్స్ చూస్తే విదేశీ మీడియా మోదీని ఆకాశానికి ఎత్తుతోంది. పెద్ద నోట్ల రద్దు అత్యంత సాహసోపేతమైన నిర్ణయంగా చైనా మీడియా పేర్కొంది. భారత్లో అవినీతికి చెక్ పెట్టేందుకు పెద్ద నోట్లను సడన్ గా నిషేధించడం గొప్ప విధానమని కొనియాడింది. అయితే అవినీతిని అరికట్టేందుకు ఇదొక్కటే చాలదని, ఇందుకు చైనా అనుసరిస్తున్న విధానాలనే భారత్ అవలంబించాలని ఉచిత సలహా కూడా ఇచ్చింది చైనా న్యూస్ పేపర్. గ్లోబల్ టైమ్స్ అనే చైనా ఇంగ్లీష్ దినపత్రిక రాసిన కథనం ప్రకారం ఈ చర్య సంచలనాత్మకమైనదని మోదీని ఉద్దేశించి కామెంట్లు చేశారు. పెద్ద నోట్ల రద్దుతో ఇప్పటిదాకా 2000 నోట్లనే బ్యాంకు నుంచి తీసుకున్న ఏపీ, తెలంగాణ ప్రజలు కొత్త 500 నోట్లను డ్రా చేసుకున్నారు. ఢిల్లీ, ముంబై, భోపాల్లో కొత్త 500 నోట్లను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. వీటిని అన్ని బ్యాంకుల్లో పంపిణీ చేయనున్నారు. 500 అందుబాటులోకి వచ్చాక ప్రజల నోట్ల కష్టాలు మరి కాస్త తగ్గుముఖం పట్టే అవకాశం ఉంది. ప్రస్తుతం 2000 నోట్లను దుకాణాల్లో ఇచ్చినా చిల్లర చెల్లించలేక ఆ నోట్లను ఎవ్వరూ తీసుకోవడం లేదు. 500 అందుబాటులోకి వస్తే లావాదేవీలు మరింత సులభమయ్యే అవకాశం ఉంది. నోట్ల మార్పిడి విషయంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూడాలని చంద్రబాబు ఆదేశించారు. పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు సూచించారు. వృద్ధులు, మహిళలు, వికలాంగులకు బ్యాంకుల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటయ్యేలా చూడాలని, వదంతులు సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని బాబు హెచ్చరించారు. పుష్కలంగా ఉప్పు నిల్వలు ఉన్నాయని, ప్రజలు ఆందోళన చెందవద్దని బాబు తెలిపారు. ఇబ్బందులు తాత్కాలికమేనని అందరూ గుర్తించాలని, భవిష్యత్తులో కలిగే ప్రయోజనాలను అర్థం చేసుకోవాలని సూచించారు. భారీ క్యూలు ఉన్న చోట బందోబస్తు పెంచాలని సీఎం ఆదేశించారు. ప్రతి ఒక్క వ్యక్తి కూడా 2,50,000 వరకు ఆధార్ అకౌంట్ ఇచ్చి, ఫ్యామిలీ కాదు, ఒక వ్యక్తికి 2,50,000 వరకు వాళ్ళ దగ్గర కానీ డబ్బులుంటే ఎలాంటి ఆడిట్ అబ్జెక్షన్ లేకుండా, ఇన్కమ్ ట్యాక్స్ క్వశ్చన్స్ లేకుండా విత్డ్రా చేసుకునే అవకాశం ఉంది. అదే సమయంలో హాస్పిటల్కి పోతే ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడ పర్చేజ్ చేయాలంటే కానీ ఇబ్బందులు ఉన్నాయి. అంటే చిల్లర లేకుండా, ఆథరైజేషన్ లేకుండా సఫర్ అయ్యే పరిస్థితి వస్తూ ఉంది. ఇప్పుడు ఇంకొక పక్కన హాస్పిటల్లో డబ్బులు కానీ గవర్నమెంట్ బ్యాంకుల్లో డబ్బులు వేస్తే అక్కడి నుంచి చెక్ ఇష్యూ చేయొచ్చు. మళ్ళీ డిజిటల్ ట్రాన్సాక్షన్స్కి రిస్ట్రిక్షన్స్ లేవు, లిమిటేషన్స్ లేవు. నగదు డిపాజిట్ పరిమితి లేదని కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి శక్తికాంత్ దాస్ తెలిపారు. అదేవిధంగా బ్యాంకుల్లో రోజుకు ఎన్నిసార్లైనా జమ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. పెద్ద నోట్ల రద్దుతో వస్తున్న సమస్యలపై కేంద్ర ఆర్థిక శాఖ సమీక్ష నిర్వహించింది. నోట్ల మార్పిడి విషయంలో ప్రజల సమస్యలను తొలగించేందుకు కేంద్ర ఆర్థిక శాఖ మరిన్ని కీలక నిర్ణయాలు తీసుకుందని శక్తి రామదాస్ తెలిపారు. ప్రజలకు అందుబాటులోకి 500 రూపాయల నోట్లను తీసుకొచ్చినట్లు శక్తికాంత్ దాస్ తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నోట్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. గ్రామాల్లో మొత్తం 2.5 లక్షల పోస్టాఫీసుల్లో నగదు అందుబాటులో ఉందని చెప్పారు. అన్ని ఏటీఎంలలో డబ్బు 2 రోజుల్లో పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోనూ పాత నోట్ల మార్పిడిని ప్రారంభించినట్లు చెప్పారు. నగదు నిల్వలు మార్పిడిపై తాము ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. Currency over the counter has also been, the facility has been enhanced from the current limit of 4,000 rupees to 4,500 rupees. This has been done mainly to ensure that people are able to get currency notes of smaller denominations also. And when 4,500 rupees are
dispensed, it is the expectation that roughly 4,000 would be in 2,000 rupees notes and the remaining would be in smaller denomination currencies. As you know, the 500 rupee notes have also been now infused into the system, and the distribution of 500 rupee notes against cash or from bank accounts has started yesterday. కరెన్సీ రద్దుపై మోదీ తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదని బాలీవుడ్ తారలు ఒక్కొక్కరు గళం విప్పుతున్నారు. తాప్సీ పన్ను, తమన్నా, కరీనా కపూర్, షాహిద్ కపూర్, దీపికా పదుకొనే, ఐశ్వర్యరాయ్, అమీర్ ఖాన్ వంటి బీటౌన్ సెలబ్రిటీలు మోదీకి జై అంటున్నారు. కొంతకాలం పాటు ప్రజలందరికీ ఇబ్బందులు కలిగించినా దేశానికి ఇది చాలా మంచిదని వీరంతా అంటున్నారు. పెద్ద నోట్ల నిషేధంపై చాలా ఆలస్యంగా వీరంతా స్పందిస్తూ ఉండటంతో ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. మాయావతిపై పోటీ చేసేందుకు రాఖీ సావంత్ సై అంటున్నారు. రానున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో మాయావతి ఎక్కడి నుంచి పోటీ చేస్తే అక్కడి నుంచి రాఖీ సావంత్ ను పోటీ చేయించనున్నట్లు ఆర్పీఐ పార్టీ ప్రకటించింది. ఐటమ్ బాంబ్ గా మాస్లో మంచి ఫాలోయింగ్ ఉన్న రాఖీ యూపీ ఎన్నికల్లో గ్లామర్ తేనుంది. ఇంతకీ ఈ ఎన్నికల్లో మాయావతి పోటీ చేస్తుందా లేదా అన్నది మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది. रिपब्लिकन पार्टी की महिला विंग की और इंडिया की वर्किंग प्रेसिडेंट है. मैंने उनसे बात की है तो मायावती के खिलाफ हम उनको खड़ा करना चाहते हैं. मायावती अगर रेडी रहेगी तो मायावती के खिलाफ राखी सावंत को विधानसभा के चुनाव में खड़ा करेगी और एक अच्छा प्रदर्शन यहाँ मायावती के माध्यम से मायावती के खिलाफ राखी सावंत करेगी और एक बहुत बड़ी खूंखार औरत भी है. खूंखार औरत है. खूंखार मतलब बहुत मायावती ज्यादा है. नहीं मायावती से ज्यादा है वो. కన్నడ సినిమా షూటింగ్ లో ప్రాణాలు కోల్పోయిన ఇద్దరు స్టంట్ మ్యాన్ కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియాను కర్ణాటక ప్రభుత్వం అందజేసింది. మాస్తిగుడి సినిమా షూటింగ్ క్లైమాక్స్ లో హెలికాప్టర్ నుంచి దూకే షూటింగ్ లో ఇద్దరు స్టంట్ మ్యాన్లు ప్రాణాలు కోల్పోయారు. ఈ మేరకు స్టంట్ మ్యాన్లు అనిల్, ఉదయ్ కుటుంబాలకు సీఎం సిద్ధరామయ్య ఎక్స్గ్రేషియాను ప్రకటించారు. కాగా ఇప్పటికే కర్ణాటక పోలీసులు మాస్తిగుడి సినిమా దర్శక నిర్మాతలను విచారిస్తున్నారు. సూపర్ మూన్ ను ఎంజాయ్ చేయాలన్న కల తీరే రోజు రానే వచ్చింది. ఈ రాత్రి ఆకాశంలో జరగనున్న అరుదైన అద్భుతాన్ని మనసారా ఆస్వాదించేందుకు రెడీ అవ్వండి. మరి ఓవైపు పవిత్రమైన కార్తీక మాసం, మరోవైపు పండు వెన్నెల జాబిలి, నిండు పున్నమి జాబిలి అంటూ పాటలు పాడేసుకోవడానికి చక్కటి అవకాశం ఉంది. మరి జాబిలికి వెన్నెలకి పుట్టిన పున్నమిలే అంటూ మీరు కవిత్వం చెప్పేయచ్చు. అదెలా సాధ్యమంటారా? స్వచ్ఛమైన మనసు, నిండు హృదయంతో ఆద్యంతం వెన్నెలను ఆస్వాదిస్తే అదే వచ్చేస్తోంది. జాబిలమ్మకు అంత శక్తి ఉంది. పౌర్ణమి వెలుగులో తన్మయత్వంలో మునిగిపోండి. ఆహా, ఏమి నా భాగ్యము అని కాసేపు మురిసిపోండి. ఎందుకంటే 70 ఏళ్ల తర్వాత చంద్రుడు అత్యంత పెద్దగా, మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 14% పెద్దగా, 30% ప్రకాశవంతంగా కనిపించనున్న చంద్రుణ్ణి చూసి పిల్లా పెద్ద అంతా ఆశ్చర్యపోవాల్సిందే. మళ్ళీ ఇలాంటి సూపర్ మూన్ 2034లో చూడవచ్చు.
అయితే సోమవారం సూర్యాస్తమయం కూడా అద్భుతంగా ఉంటుందని, దీన్ని అస్సలు మిస్ చేసుకోవద్దని నాసా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఒకవేళ ఆకాశం మబ్బులు కమ్ముకుంటే మాత్రం మీరు ఈ సూపర్ సన్సెట్ను మిస్ అయినట్టే. దీంతో కార్తీక పౌర్ణమికి మరింత శోభ రానుంది. మూన్లైట్ డిన్నర్ చేయాలంటే ఇదే సరైన టైం. అంతేకాదు ఆటలు, పాటలు, మాటలు అన్నింటికీ అద్భుతమైన వేదిక ఈ పండు వెన్నెల. వెన్నెల్లో హాయ్ హాయ్ అంటూ బంధుమిత్ర సపరివార సమేతంగా ఏవైనా ప్రోగ్రామ్స్ పెట్టుకుంటే ఇంకా సూపర్. ఎందుకంటే ఈ జన్మలో మళ్ళీ మనకు ఈ ఛాన్స్ రాకపోవచ్చు. సో ఎంజాయ్ ది సూపర్ మూన్ అంటున్నారు శాస్త్రవేత్తలు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ద నోట్లను రద్దు చేస్తున్నట్లు ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం కేసీఆర్లకు ముందుగానే సమాచారం ఉందని, దీంతో వీరిద్దరూ లబ్ధి పొందారని ఉత్తమ్ విమర్శించారు. ముందస్తు ఆలోచన లేకుండా హడావుడిగా పెద్ద నోట్లను రద్దు చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. దీంతో సామాన్యులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. హైదరాబాద్ అబిడ్స్ లో కాంగ్రెస్ పార్టీ పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేపట్టింది. నోట్లను రద్దు చేస్తున్న అంశాన్ని తన అనుకూల ముఖ్యమంత్రులు, సన్నిహితులు, వ్యాపార సంస్థలకు ప్రధాని మోదీ ముందుగానే లీక్ చేశారని ఆరోపించారు. ఆయన అమెరికాలో విహారయాత్ర చేస్తున్నాడు. ఎంత మోసం, ఎంత దగ, ఎంత దగుల్బాజీ రాజకీయాలంటే ఈ రోజు వరకు రంగారెడ్డి జిల్లాలో షేర్లింగంపల్లితో సహా ఒక్క ఇల్లు అంటే 2 బెడ్రూమ్ ఇల్లు కూడా పనులు మొదలు పెట్టలేదు. 1,00,000 ఇండ్లు కట్టిస్తామన్న వాళ్ళు జిహెచ్ఎంసీ పరిధిలో అసెంబ్లీలో 1,02 బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. సంస్కరణలు వచ్చినప్పుడు ప్రజల సహకారం చాలా ముఖ్యమని, గత 5 రోజులుగా ప్రజల సహకారం అపూర్వమని ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కొనియాడారు. నోట్ల మార్పిడిపై ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సీఎం సమీక్షా సమావేశం నిర్వహించారు. కొన్ని సమస్యలు ఎక్కడికక్కడ చెల్లర దొరకకుండా పోవడం, అదే మరిగా ఎక్కడికక్కడ సామాన్య ప్రజానీకం దైనందిక ఖర్చులకు కూడా డబ్బులు డ్రా చేసుకోవాలంటే బ్యాంకుల్లో డబ్బులు ఉంది, ఇలాంటి 500 రూపాయలు 1000 రూపాయల నోట్లు ఉన్నాయి, కానీ అవి చెల్లవు. బ్యాంకులో డబ్బులు డ్రా చేసుకోవాలంటే చిల్లర అంటే 100 రూపాయలు కానీ 50 రూపాయల నోటు దొరకడం లేదు. దీనివల్ల చాలా వరకు ఇబ్బందులు పడే పరిస్థితి వస్తూ ఉంది. అయితే దీన్ని ఎందుకంటే కామన్ మ్యాన్ కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా వీలైనంత తొందరలో ఈ కష్టాలన్నీ కూడా తగ్గించాల్సిన అవసరం ఉంది. ఒక పక్క గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఆర్బీఐ ఏమేం చేస్తున్నారో అవన్నీ కూడా ఒకసారి మానిటర్ చేసుకోవడం, ఇంకొక పక్కన అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ఒక అవేర్నెస్ తీసుకురావడం, అక్కడ జరిగే సమస్యలను కూడా ఎప్పటికప్పుడు పరిష్కారం చేయడానికి రాష్ట్రంలో ఉండే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మొదలుకొని కమాండ్ కమ్యూనికేషన్ సెంటర్ మొదలుకొని జిల్లా లెవెల్లో ఉండే అందరూ కలెక్టర్స్ కానీ, ఎస్పీస్ కానీ, అదే మాదిరిగా బ్యాంకర్స్ కానీ అందరినీ సమన్వయం చేసి ముందుకు తీసుకుపోవడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నాం. ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసేందుకు చేపట్టే కీలక విన్యాసాలను ఇండియన్ ఆర్మీ, ఎయిర్ ఫోర్సులు సంయుక్తంగా చేపట్టాయి. హెలిబోర్న్ ఆపరేషన్ పేరుతో పాక్ సరిహద్దుకు సమీపంలోని జైసల్మేర్లో ఈ ప్రదర్శన జరుగుతోంది. యుద్ధ సమయంలో అనుకోని అవాంతరాలు ఎదురైనప్పుడు వైమానిక బలగాలు ఎలాంటి సమన్వయాన్ని కలిగి ఉండాలి అనే అంశంపై విన్యాసం ప్రదర్శించారు. తక్కువ నష్టంతో శత్రువులను ఎలా మట్టుబెట్టడంతో పాటు కమ్యూనికేషన్ వ్యవస్థ వినియోగంపై విన్యాసాలు ప్రదర్శించారు. యుద్ధ హెలికాప్టర్లు సుదీర్ఘ లక్ష్యాలను ఛేదించగల ఆయుధాలను కూడా వినియోగించారు. పలువురు సీనియర్ అధికారుల పర్యవేక్షణలో సాగుతున్న హెలిబోర్న్ ఆపరేషన్ జరుగుతోంది. కలిసి సెల్ఫీలు, ఫోటోలు దిగి సోషల్ నెట్వర్క్ లో పెట్టకపోతే విడిపోయినట్ట, జంటగా బయట విహరించకపోతే డైవర్స్ అయినట్ట హీరోయిన్ విద్యా బాలన్ సంధిస్తున్న ప్రశ్నలు ఇవన్నీ. తాము అందరి భార్యాభర్తల్లాంటి వాళ్ళం కామని విద్య అంటున్నారు. మేం మా వ్యక్తిత్వ జీవితానికి పబ్లిసిటీ కోరుకోమంటున్నారు నటి విద్యా బాలన్. ప్రొడ్యూసర్ సిద్ధార్థ రాయ్ కౌర్తో తనకు వివాహం జరిగి 4 ఏళ్లు కావస్తుందన్నారు.
తమ ఇద్దరి మధ్య చక్కని రిలేషన్స్ ఉన్నాయన్నారు. తాము విడిపోమని కుండ బద్దలు కొట్టారు. పార్టీలకు ఫంక్షన్లకు తన భర్తతో కలిసి రాకపోతే ఇలాంటి అవాకులు చెవాకులు వాగుతారా అంటున్నారు ఆమె. తన భర్త కొలీగ్స్ తో పరిచయం లేకపోవడం వల్ల మా ఆయన వెళ్లే ఫంక్షన్స్ కు నేను వెళ్ళనని చెప్తున్నారు. అంతేకాదు బహిరంగంగా చేతిలో చేయి వేసుకుని షికార్లు చేస్తూ నెట్లో ఫోటోలను షేర్ చేస్తేనే కలిసి ఉన్నట్లా అని ఫైర్ అవుతున్నారు విద్యాబాలన్. తనపై వచ్చిన రూమర్లను కొట్టిపారేశారు. I've talked to him recently and I got upset because there were these pregnancy rumors that were doing the rounds, and then there were, there was rubbish being said about her marriage. The pregnancy rumors bit I didn't care about because people would know the truth anyway. But the marriage bit, it irritated me. The only time I think in my 9 years in films that I've gotten irritated. విశాఖపట్నంలో ఈ నెల 17 నుంచి ఇండియా ఇంగ్లాండ్ల మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానుంది. కాగా ఈ మ్యాచ్ కోసం టికెట్ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. అమ్మకాలు మొదలైన నిమిషాల్లోనే సోల్డ్ అవుట్ బోర్డులు కనిపించడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా సాధారణ క్రికెట్ అభిమానులు కోరుకునే తక్కువ ధర గ్యాలరీ సీట్లన్నీ అయిపోయినట్లు తెలుస్తోంది. స్టేడియం, సిఎంఆర్ సెంట్రల్ సహా 5 చోట్ల టికెట్లను అందుబాటులో ఉంచగా ఈ ప్రాంతాలన్నింటిలో తెల్లవారుజాము నుంచే అభిమానుల సందడి నెలకొంది. ఇవి బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమేజ్ టీవీ. మీరు, మేము, మనం.